పోస్టు వేలం పాట వేశారు సార్. అంటే 5 సంవత్సరాల కిందట వేలం పాట వేశారు సార్. అంగన్వాడీ పోస్టు ఒకటే. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ అంగన్వాడీ పోస్టు 5 సంవత్సరాల కిందట వేలం పాట వేశారంటే నేను 2014లో జాయిన్ అయ్యాను సార్. ఆశా వర్కర్గా గెద్దలపాడు గ్రామంలో 2014లో జాయిన్ అయిన 10 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను సార్. కానీ 10 సంవత్సరాల కిందట వేలం పాట వేశారు. అంగన్వాడీ పోస్టు ఒకటే సార్. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ అంగన్వాడీ పోస్టు నేను ఒక్కరితోనే ఉన్నాను. ఆ ఊర్లో ఇది ఆశా వర్కర్ ఉంది, మిడ్ డే మీల్స్ ఉంది, ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది, అలాగే సిఎఫ్ ఉంది, డేలర్ ఉన్నారు, అంగన్వాడీ ఆయా ఉంది, అలాగే స్కూల్ ఆయా ఉంది. మరి వాళ్ళందరికీ కుదిలేసి నా ఒక్కరికే ఎందుకు వేలం పాట వేశారు, నా ఒక్కరి దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నారు అని ఆవిడ కదిలించింది సార్. పెద్దలకు అలాగ అడిగితే ఏం చేశారంటే ఆ పెద్దలు నిన్న మీటింగ్ పెట్టారు సార్. మీటింగ్ పెట్టి మాకు పిలిచారు సార్. అంటే 8వ నెలలో మొదటి మీటింగ్ అయింది సార్ ఊర్లో. రాజకీయ నాయకులందరూ ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని 8వ నెలలో పిలిచారు నాకు. అంటే 8వ నెలలో ఒకరోజు, అంటే ప్రతి నెలకు కూడా మా ఊర్లో మీటింగ్ అవుతుంది, కానీ ఒక్క శనివారం పూట మీటింగ్ అవుతుంది. ఆ రోజు మా వాళ్ళు మేము మర్చిపోలేం కదా, వేటకి వెళ్ళమనమాట. ఆ రోజు పిలిచి నేను డ్యూటీ చేసుకుంటాను, నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. వాళ్ళు పిలుస్తారు పెద్దలు, పిలిస్తే వెళ్ళాను సార్. వెళ్తే ఇలాగ అడిగారు. నేను వెళ్ళేటప్పటికే నా పోస్టు 30,000కి పాట అయిపోయింది. కానీ నేను 1,85,000కి పాడాను. పొన్లే చూద్దామని పాడాను. కానీ 1,85,000కి కూడా నాకు ఇవ్వలేదు. ఇంకొక ఆమె చేసేది, ఆమె పాడింది 2 లక్షలకి. ఆవిడ ఇప్పుడు నిన్న 17వ తారీఖున ఏమైందంటే ఎలాగైనా ఆ పోస్ట్ నేను చేస్తానని పెడితే ఊరు పెద్దలు ఏం చేశారంటే నీవు ఎలాగైనా సంతకం పెట్టేళ్ళమ్మా, లేదు అంటే సంతకం పెట్టకపోతే 2 లక్షలు అని ఇవ్వాలని అడిగారు. కానీ నేనైతే పేద్దాన్ని, నేను ఇవ్వలేను 2 లక్షల. ఇవ్వకపోతే మీరే రిజైన్ చేసేయాలని అడిగారు. నేనైతే రిజైన్స్ కూడా చేయలేనంటే నిన్న ఏం చేశారంటే ఊరు దండూరేసి నా ఫ్యామిలీతో మేము 6 ఉన్నాం సార్. 6తో ఎవరు కూడా ఊర్లో ఉన్న వాళ్ళ చిన్నలు పెద్దలు ఎవరు కూడా మాట్లాడొద్దు, అలాగే ఆవిడ ఇచ్చిన మందులు తీసుకోవద్దు, అలాగే ప్రతి నెలకు కూడా మా ఊరికి బండి వస్తుంది 104 బండి, అక్కడికి కూడా మీరు వెళ్ళొద్దు ఆవిడ పిలుస్తా అని చెప్పారు సార్. ఊర్లో ఎవరైతే మాట్లాడట్లేదు, మా ఆయన కూడా వేటకి వెళ్తారు సార్, మా ఆయనకు కూడా దండూరు వేస్తారు. ఏమనంటే అతను బోటుకు వచ్చినా కూడా బోటుకు కూడా వేసుకోవద్దు వాళ్ళ బాబుకి అలా ఆయనకి అని చెప్పారు సార్. కానీ మేము అలాగే నిన్నటి నుంచి అయితే మాకు తెలియలేక తిప్పలేక అలాగే ఉన్నాం సార్. కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఏం చేసేస్తారో, కొడతారేటో తిడతారేటో అనే భయం ఉంది సార్. అవి ఒకటే ఉంది సార్. అంతే సార్. నుత్తు చంద్రం సార్ నా పేరు. మాది గెద్దలపాడు గ్రామం సార్, లక్కివలస పంచాయతీ, సంతబొమ్మల. కంప్లైంట్ చేశారండి అన్యాయం సంబంధించి ఎవరు కంప్లైంట్ చేశారా కలెక్టర్ గారు? ఎవరు మా ఊరులో చేసాం సార్. ముందు చేయలేదు సార్. ఎవరెవరికి చేశారు ఇప్పుడా కలెక్టర్ గారికి, తర్వాత డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళాము, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము సార్. సారేమో డిఎంహెచ్ ఆఫీస్ సార్ ఏమన్నారంటే నీ ఉద్యోగం తీయడానికి అవదమ్మా, నువ్వే చేయాలి పని, వాళ్ళు ఎవరో వేలం పాట వేస్తే ఎలా అవుతుంది, వాళ్ళు వేలం పాట వేసినా నువ్వే చేయాలా, నీ ఉద్యోగం మేము ఎవరు తీయరు, నీ పని నువ్వు చేసుకో, మేము వచ్చి కలుస్తామని చెప్పారు సార్. అలాగే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాం సార్. అక్కడ కూడా ఎస్పీ సార్ కూడా చెప్పారు, అమ్మ పాటలేటమ్మా ఇదేంటి ఎప్పుడు ఆలకించని వెళ్ళే అంటే విచిత్రం మాటలు, కానీ నీ ఉద్యోగం ఎవరు తీయరు, మీకు అంటే మీ ప్రభుత్వం అంటే మీకు డిపార్ట్మెంట్ ఉన్నది కదా, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడతారు, నీకెవరు ఏం చెయ్యరు, నువ్వు వెళ్ళు, నీకెవరు కొట్టరు తిట్టరు అని చెప్పారు సార్. అలాగే ఇక్కడికి వచ్చాం సార్. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కూడా ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడారు, ఎవరమ్మ తీసేస్తారు, నీ ఉద్యోగం మీ ఊర్లో చేయించకపోతే పక్క ఊర్లో చేసుకుంటావు, కానీ నీకు ఎవరు ఏమనరు చెయ్యరు, నీ పని నువ్వు చేసుకోవచ్చు, మేము వచ్చి మాట్లాడతామని చెప్పారు సార్. బొమ్మాళి మండలం గెద్దలపాడు గ్రామం చెందిన నుత్తు చంద్రమ్మని ఆశా వర్కర్గా పనిచేస్తుంది. ఆవిడ నుత్తు చంద్రమ్మ ఆశా వర్కర్గా పనిచేస్తుంది. ఆశా వర్కర్ని నిన్న గ్రామ పెద్దలు ఏం చేశారంటే ఊరు బహిష్కరణగా ఊర్లో చాటింపు వేసి ఈ రోజు నుంచి ఆవిడ విధులకు హాజరు కాకూడదని, ఆవిడ చేత ఎలాంటి సేవలు చేయించుకోకూడదని, ఆవిడకి ఎవరు కబురు చెప్పకూడదని, ఆవిడకి శుభకార్యాలకి పిలవకూడదని అని ఆంక్షలు వేస్తుంటూ చాటింపు వేశారు. వేయడం ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము సిఐటియుగా ఆశా వర్కర్ సంఘంగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున ఒక ఆశా వర్కర్ పోస్ట్ అక్కడ వేలం పాట పెట్టి 1,80,000 నుంచి 2 లక్షల వరకు ఆ వేలం పాట పెట్టి అది కట్టకపోతే ఆవిడ చేత రాజీనామా చేయమంటున్నారు, సంతకం పెట్టమంటున్నారు. ఆ రెండు చేయలేదని ఈరోజు ఆవిడకి రాజీనామా చేయమన్నారు. ఈరోజు వేలం పాట వేశారు, ఆవిడని బహిష్కరణ చేశారు. ఇది చాలా అన్యాయం కదా. ఆ గ్రామ పెద్దలకి ఏ అధికారం ఉందని మేము అడుగుతున్నాం.
గ్రామ పెద్దలకు ఏ చట్టం ఉంది, ఏ రకంగా వాళ్ళ రకంగా చేయగలరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా ఆశా వర్కర్ల మీద అనేక రకాలుగా రాజకీయ వేధింపులు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి వేలంపాటు కానీ ఇలాంటి బహిష్కరణలు కానీ మన రాష్ట్రంలో చూసినట్లయితే ఇదే ఫస్ట్ టైం. ఈ రకమైన వేధింపులు కానీ, ఈ రకమైన బహిష్కరణలు కానీ, ఈ రకమైన వేలంపాట్లు కానీ అన్నది వేధింపులు ఉన్నాయి, తొలగింపులు ఉన్నాయి, లేకపోతే వాటి కోసం పోరాటం చేస్తాం, కానీ ఈ రకమైనది ఎక్కడా లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మేమైతే చంద్రమ్మకి న్యాయం జరిగేదాకా మేము సిఐటియుగా దీనికోసం మేము నిలబడతాం. ఖచ్చితంగా పోరాటం చేసి చంద్రమ్మకి మేము రక్షణ కల్పిస్తామని చెప్తున్నాం. అలాగే ఈరోజు కలెక్టర్ గారిని కలిసాము, డిఎంఎన్హెచ్ఓ గారిని కలిసాము, జాయింట్ కలెక్టర్ గారిని కలిసాము, ఎస్పీ గారిని కలిసాము, అధికారులు యంత్రాంగాన్ని అంతటినీ కలిసి చంద్రమ్మకి ఈరోజు రక్షణ కల్పించాలి, ఈరోజు ప్రాణహాని ఉంది, ఆవిడ ఉద్యోగానికి రక్షణ కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 6 కుటుంబానికి ఈరోజు ఆవిడ 10,000 ఆదాయంతో ఆవిడ గ్రామంలో మెల్లిగా వెళ్ళదీస్తున్న పరిస్థితుల్లో ఆ ఉద్యోగం ఇంకొకరికి ఇచ్చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఇలా ఈ రకంగా అనడం అన్యాయం. అందుకని చంద్రమ్మకి న్యాయం చేయాలి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా. అలాగే మీడియా ద్వారా కూడా మేము తెలియజేస్తుంది ఏంటంటే, ఈ రకమైన సాంఘిక దురాచారాలన్నీ ఇప్పటికీ చాలా అన్యాయంగా జరుగుతున్నాయి. వీటిని మనం వెలుగు తీయాలి. అసలు ఖచ్చితంగా చంద్రమ్మకు రక్షణ కల్పించేదాకా మీడియా కూడా మాకు సహకరిస్తారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మేము ఖచ్చితంగా చంద్రమ్మకు రక్షణ కల్పించాలి, అలాగే ఆవిడ ఉద్యోగం ఉండాలి. ఆవిడకి అంతవరకు కూడా మేము ఏ రకమైన పోరాటంకైనా మేము సిఐటియుగా ముందుకుంటాం, ఆవిడకి రక్షణ కల్పిస్తాం, ఆవిడకి సపోర్ట్ ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. పార్టీ పరంగానేనండి. ఆ తెలుగుదేశం వాళ్ళే ఉన్నారా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదలికలు మొదలయ్యాయి. ఎందుకంటే మేలో వాళ్ళు గెలిచారు, జూన్ నుంచి ఈవిడ మీద హడావుడి ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత జూలై ఆగస్టులో మేము ఈ రకంగా ఒత్తిళ్ళు వస్తున్నాయి ఊర్లో. ఆ సంతబొమ్మాళి మండలంలోనే పిహెచ్సిలో 22 మంది అంతమంది ఆశా వర్కర్లు ఉంటారు. 2 పైన ఈవిడికి ఆ పక్క ఊరు సీమూరు ఏదో ఊరు, ఆ ఊరు సిరిపూరు, ఆ ఊరిలో ఉన్న ఆశా వర్కర్ కూడా రాజకీయ వేధింపులతో తొలగించాలని చెప్పి చూశారు ఈవిడికి వేలంపాట ద్వారా. అయితే ఆవిడని కాపాడుకున్నాం, ఆవిడ ఉద్యోగం కూడా ఇప్పటివరకు ఆవిడ చేస్తూ ఉంది. అలాగే ఈవిడిని కూడా ఇంతవరకు కాపాడుకున్నాం. అయితే రాజకీయాలు అచ్చెన్నాయుడు గారిని కలిసినప్పుడు ఏమన్నారంటే ఆవిడకి ఏం డోకా లేదన్నారు. కానీ ఆ తెలుగుదేశం నాయకులు గ్రామస్తులు ఒక ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి ఈ రోజున మేము చేయలేకపోయాము, మా మాట చెల్లలేదని అహంకారంతో ఉన్నారు తప్ప ఇంకోటి ఏం కాదని అయితే మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆ ఉద్యోగం వల్ల ఆవిడ బతుకుతుంది, ఆవిడ ఉద్యోగపరంగా ఏ రకంగా అక్కడ ఏమీ చేయలేదు, చక్కగా విధులు నిర్వర్తిస్తుంది. విధులు నిర్వర్తించకపోతే అది డిపార్ట్మెంట్ చర్య తీసుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు, కానీ వీళ్ళేంటి మధ్యలో. అందుకని ఈ రకమైన చర్యలన్నింటినీ కూడా వెంటనే మినిస్టర్ గారు అందరూ జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.